హాయ్ హలో వెల్కమ్ టు అతస్ నైటీస్ కిచెన్. ఈ వీడియోలో చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావాలి, టేస్టీగా రావాలి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, కావాల్సిన పదార్థాలు ఏంటి నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, నేను 10 మినిట్స్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా వచ్చాయండి. ఇవి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా సింపుల్ అండి. 10 మినిట్స్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేను ఒక 1 kg ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా పైన మట్టి అనేది లేకుండా నీట్గా కడుక్కున్నాను. నీట్గా కడుక్కొని పైన తొక్క అనేది తీసేసానండి. చూడండి, ఈ ఆలుగడ్డలు తొక్కతో తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారండి. దీంట్లో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇది మన డైజెషన్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా పీల్ చేయడం కన్నా ఉడకబెట్టి పైన ఉన్న చిన్న లేయర్ని తీసేస్తే బెటర్. సో చూడండి, నేను నీట్గా అన్ని తొక్కలన్నీ తీసేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు ఈ తొక్కతో తినడానికి ఇష్టపడరు కాబట్టి, పిల్లల కోసం నేను చేస్తున్నాను కాబట్టి ఈ తొక్క అనేది పూర్తిగా తీసేస్తున్నానండి. ఇది తొక్క తీసిన తర్వాత ఆలుగడ్డలు అనేవి కలర్ అనేవి చేంజ్ అవుతుందండి. సో కలర్ చేంజ్ అవ్వకుండా నేను కూల్ వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఈ పీల్ చేసిన ఆలుగడ్డల్ని ఇంకా కట్ చేసిన ముక్కల్ని దానిలో వేసుకుంటారండి. అవి ఎంతసేపు అయినా కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయండి. చూడండి, మనం దాంట్లో కూల్ వాటర్లో ఉప్పు వేస్తున్నాం కాబట్టి ముక్కలకు కూడా ఉప్పు పట్టి కొంచెం టేస్ట్ వస్తుందండి. మనం సాల్ట్ అనేది ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్లో ఉప్పు వేసి కాసేపు దాన్ని ఒక 10 మినిట్స్ దాన్ని అలానే వదిలేయడం వల్ల ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుంది. చూడండి, నీట్గా అన్నీ పీల్ చేసుకొని ఈ కావాల్సిన షేప్లో ముక్కలు అనేవి కట్ చేసుకుంటానండి. చూడండి, దీంట్లో కూల్ వాటర్లో వేసాను. అసలు చూడండి, ఎంతసేపు అయినా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. చూడండి, అలానే ఉన్నాయండి. దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసి ఈజీగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో రావాలంటే ఇలా మధ్యలో పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఇలా మళ్ళీ వాటిని మన ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలు ఎలా ఉంటాయో అలా కట్ చేసుకోవాలండి. చూడండి, కట్ చేయడానికి ఎలాంటి మిషన్ సహాయం లేకుండా చాలా సింపుల్గా ఇలా నేను చూపిస్తున్నట్లు మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చూడండి, ఎంత సింపుల్గా అయిపోయిందో. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే ఇలా పొడవుగా కట్ చేస్తున్నానండి. మీకు కావాలంటే మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. నార్మల్గా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇదే షేప్లో చేస్తారండి మ్యాక్సిమం. సో మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా వేరే షేప్స్లో కూడా చేసుకోవచ్చండి. చూడండి, సింపుల్ అండి, అంతే అండి. అన్నీ ఇలా ముక్కలు కట్ చేసుకొని నేను ఈ ముక్కలన్నిటిని ఒక 10 మినిట్స్ కూల్ వాటర్లో సాల్ట్ వేసి దానిలో 10 మినిట్స్ అలానే ఉంచుతానండి. అలానే ఉంచడం వల్ల ఆ ఉప్పు అనేది ముక్కలకు బాగా పడుతుంది. సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. దీనిలో సపరేట్గా మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకోకుండా అవి చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, అన్ని ముక్కలను ఇలా కూల్ వాటర్లో ఉప్పు వేసాను కాబట్టి ఇవి రంగు అనేది మారలేదండి, అలానే ఉన్నాయి. నార్మల్గా ఇవి అయితే వాటర్లో ఉప్పు వేయకుండా వేస్తే బ్రౌనిష్ కలర్లో వస్తాయండి. కానీ నేను ఇలా వేసాను కాబట్టి కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. కట్ చేసిన ముక్కల్ని ఒక 60% ఉడకబెట్టుకోవాలండి. చూడండి, నీటిలో కాస్త ఉప్పు వేసుకొని ఆ ఉప్పులో ఒక 60% వరకు ఉడకనివ్వాలండి. వీటిని బాగా ఉడకనివ్వద్దు. బాగా ఉడికితే పేస్ట్లా అయిపోతుందండి. వీటిని ఇంకా మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి కాబట్టి 60% ఉడికితే సరిపోతుందండి. మధ్యలో ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే కింద ఉన్న ముక్కలు బాగా ఉడికి పైన ఉన్న ముక్కలు ఉడకవు కాబట్టి ఇలా కింద నుంచి మీది వరకు కలుపుకోవాలండి. మెల్లిమెల్లిగా కలుపుకోవాలండి, ముక్కలు అనేవి విరగకుండా. చూడండి, ఇది కొంచెం ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను పక్కకి తీసుకుంటానండి. ఇది వాటర్లో నుంచి ఉడికిపోయింది. ఒక 60% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వాటర్లో నుంచి బయటికి తీసుకుంటానండి. ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెలోకి వేసుకోవాలండి. వాటర్ అనేవి పూర్తిగా కిందికి వెళ్ళిపోతాయి. చూడండి, వీటిని నేను వేసుకుంటున్నానండి. తీసి పక్కన పెట్టుకొని దీంట్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ అనేది మిక్స్ చేస్తానండి. ఇది ముక్కలు క్రిస్పీగా రావడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా రావాలంటే కార్న్ ఫ్లోర్ అనేది యూస్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఒక కేజీ ఆలుగడ్డలకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అయితే వేసానండి. చూడండి, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోయి పొడిగా అవుతాయండి. చూడండి, బాగా
అన్ని ముక్కలకి కార్న్ఫ్లోర్ అనేది పడేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది చాలా స్లోగా చేసుకోవాలండి, ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి చూసుకుంటూ నెమ్మదిగా వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దానిలో ఇవి ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాడకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేయాలండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయో మీరే ట్రై చేసి చూడండి. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఇలా పక్కన పెట్టాలండి. చూడండి క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయాయండి. వీటిని పిల్లలకు సాస్లో కానీ ఏదైనా చట్నీలో కానీ ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి మయోనీస్లో కూడా దీన్ని వాడచ్చండి. నేనైతే మయోనీస్ పెట్టి ఇచ్చానండి. మీరు టమాటా కేచప్ లేదా సాస్ అనేది యూస్ చేసుకోవచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.